భగవంతుడు ఎక్కడుంటాడు అంటే గరుడ పురాణంలో క్లారిటీగా చెప్పాడు. ధర్మంతో సంపాదించినటువంటి డబ్బులో నేనుంటానురా, అధర్మంతో సంపాదించిన డబ్బులో కలిపురుషుడుంటాడు అని చెప్పారు. అందుకనే ఒకళ్ళ వల్ల నేను ఏడవకూడదు అని నువ్వెలా అనుకుంటావో నీ వల్ల కూడా ఒకళ్ళు ఏడవకూడదు. వీలైనంత వరకు ఉపకారం చెయ్యక్కర్లా, మనం ఎవ్వరికీ అపకారం చేయకుండా ఉంటే చాలు. భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి నేషనల్ హైవే నుండి నువ్వు క్రిస్టల్ క్లియర్ క్లీన్ చిట్ ఉందా, ఫస్ట్ నీ అప్లికేషన్ మీదే సిగ్నేచర్ చేస్తాడు ఆయన. ఫస్ట్ టాప్ 10 ప్రియారిటీ నీకే ఇస్తారు. కాబట్టి పరమాత్మ మనల్ని చూడాలి అంటే ఆయన చూచేటువంటి క్వాలిఫికేషన్ మనం పొందాలి. ఎలా పొందుతామన్నది పెద్ద కష్టమేం కాదు. ఉన్నంతలో క్లియర్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, వీలైనంత వరకు సత్యమే చెప్పాలి. సత్యం ఒక్క మాటతో సరిపోతుంది, అబద్ధం 100 అబద్ధాలు ఆడనిస్తుంది. అబద్ధం ఎటువంటిది అన్నారు, అరటి చెట్టు పిలకల్లాంటిది అన్నారు. సత్యానికి ఒక్క మాట చాలు. అందుకనే సత్యం బ్రూయా ప్రియం బ్రూయా. ఆయన సత్యమే చెప్పు, ఆ చెప్పే సత్యం కూడా మంచిగా చెప్పు, ర్యాష్గా చెప్పద్దు, క్లాస్గా చెప్పు. ఇప్పుడు నన్ను చాలా చోట్ల అడిగారు, నేను చెప్పాను, ఒరే నాయన ఆదివారం అసలు మాంసం తినకూడదు. ఇదివరకు చిన్నప్పుడు మీ చిన్నప్పుడు ఊళ్ళో ఒక్కటే మిలిటరీ హోటల్ ఉండేది, మిలిటరీ హోటల్ అని పేరు ఉండేది. ఇప్పుడు బజారుకు 100 ఉన్నాయి. కుండ బిర్యానీ, బ్లూ బకెట్ బిర్యానీ, రెడ్ బకెట్ బిర్యానీ, తిన్నవారికి తిన్నంత బిర్యానీ. ఏంటి 90 రూపాయలకే పెడతాడా? ఏమండి, వాడు దాంట్లో ఎన్ని కలుపుతున్నాడో. అసలు ఆదివారం అస్సలు తినకూడదు మాంసం. స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్దినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అన్నారు. గృహస్థు కూడా ఆదివారం బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. మద్యం తాగకూడదు, మాంసం తినకూడదు, తలకి నూనె రాసుకోకూడదు. నేను చెప్పాను, ఒరే నీకు అంతగా మాంసం తినాలి అంటే వీలైతే శనివారం అన్నా తినరా, ఆదివారం తినద్దు అన్నా. వాడు 2వ రోజు సభలో చెప్తున్నాడు, నేనే వించొచ్చా, సింహాచల శాస్త్రి గారు శనివారం కూడా తినొచ్చు అని చెప్పారు. ఓరి నిన్ను గోతిలో పెట్టా, నేను అదే చెప్పింది. అంటే ఎట్లా డైవర్షన్స్ వస్తాయో చూడండి. మనం ఏదన్నా కాస్త మంచిగా చెప్తే దాని గురించి 10 సార్లు లేనిపోని రిప్లిక్లు పెట్టి ఎందుకో ఎవరికొచ్చిన కర్మ. పెద్దలు ఏదైనా చెప్పారు అంటే అది మనం బాగుపడటానికే.